నమస్తే అండి. రీసెంట్ గా మన బాపట్లో అయితే ఒక స్కామ్ అయితే జరిగింది అనమాట. ఒక స్కామ్స్టర్ ఒక లేడీకి అయితే ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అని చెప్పారనమాట. సో మీ అడ్రస్ ఇది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇది, ఇదేనా పర్ఫెక్ట్ గా ఇదే కదా అని చెప్పి అన్ని వెరిఫై చేసిన తర్వాత మీకైతే చెప్పారనమాట. రీసెంట్ గా మీకు బాబు అయితే పుట్టాడు కదండి. బాబు పుట్టిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు స్కీమ్స్ అయితే ఉన్నాయండి. సో మీకు ఈ స్కీమ్ డబ్బులు వేస్తున్నామని చెప్పి వాళ్ళని నమ్మించి తర్వాత వాట్సాప్ నుంచి వీడియో షేరింగ్ అయితే ఆన్ చేయించారు అనమాట ఈ లేడీ చేత. వీడియో షేరింగ్ ఆన్ చేయించిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చెప్పారంటే, మేడం ఇప్పుడైతే చేస్తాము, ఫస్ట్ మీరు ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, మీ ఫోన్ పేలో ఎంత అమౌంట్ ఉన్నాయో చెక్ చేసుకోమని చెప్పిన తర్వాత ఈ అమౌంట్ అయితే నోట్ చేసుకున్నాడు అనమాట. ఈ 29,000 చేంజ్ అనే అమౌంట్ స్కామర్ అయితే నోట్ చేసుకొని బ్లింకిట్ ఉంది కదండి, బ్లింకిట్ వచ్చేసరికి 10 minutes డెలివరీ యాప్ అనమాట. సో మనం ఆర్డర్ చేసామంటే డైరెక్ట్ 10 minutes ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట. సో స్కామర్ ఇదైతే యూజ్ చేసుకున్నాడు. ఐటమ్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ ఏదైనా ఆర్డర్ చేసి ఉండొచ్చు. సో డెలివరీ చేసుకున్న తర్వాత బ్లింకిట్ కి ఆ డెలివరీ పర్సన్ కి ఎవరైతే డెలివరీ రిసీవ్ చేస్తున్నారో ఎవరికి ఏమైతే ఆచూకు ఉండదు అనమాట. దేనికంటే జస్ట్ నెంబర్ కి ఓటీపీ ఇచ్చేసేసి లాగిన్ అయిపోయి డెలివరీ అయితే తీసుకుంటారు. ఇక్కడ బ్లింకిట్ వాళ్ళు మనీ రిసీవ్ అయినాయా లేవా అనే చూసుకుంటారు తప్ప కస్టమర్ జెన్యూనా కాదని కూడా చూసుకోరు అనమాట. ఇదే కాదు ఏ యాప్ అయినా కానీ. సో స్కామర్ ఏం చేశాడంటే అమౌంట్ అవన్నీ చూసుకున్న తర్వాత బ్లింకిట్ లో పర్చేజ్ చేసి ఈ లేడీ యూపీఐ ఐడి ఉంది కదండి, యూపీఐ ఐడి నోట్ చేసుకొని పేమెంట్ దగ్గర ఈ లేడీ యూపీఐ ఐడి అయితే ఇచ్చాడు అనమాట. ఇచ్చిన తర్వాత వీళ్ళకి పాపప్ మెసేజ్ వచ్చింది. అవి స్కామర్ ఏం చెప్పాడంటే, మేడం మీకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది, దాన్ని అప్రూవ్ చేయండి, అప్రూవ్ చేసింది కానీ మీకు అమౌంట్ అయితే పడిపోతుంది అని చెప్పి కొంచెం నమ్మించి అప్రూవ్ అయితే చేయించారు అనమాట. అప్రూవ్ చేయించిన తర్వాత వీళ్ళకి మనీ కట్ అయినట్టు కూడా మెసేజ్ రాలా బ్యాంక్ నుంచి. సో వీళ్ళు చెప్పారనమాట, ఇంకా రాలేదు సార్ అని చెప్పంటే, సారీ అండి మీ అమౌంట్ బ్లాక్ అయినట్టుంది, మీ అకౌంట్ ఇంకా పనికిరాదు, వేరే వాళ్ళ అకౌంట్ ఏదన్నా ఉంటే ఇవ్వండి, వాళ్ళ అకౌంట్ కి అయితే వేస్తాము అని చెప్పి ఈ లేడీ వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చింది అనమాట. వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే సేమ్ ఇదే ప్రాసెస్, వీడియో కాల్ చేసి వీడియో షేరింగ్ చేయించారు అన్నమాట. స్క్రీన్ షేరింగ్ చేయించి సేమ్ ఇంతే యూపీఐ ఐడి అన్ని నోట్ చేసుకుని అమౌంట్ ఎంతోనే చెక్ చేసుకొని ఈ సెకండ్ లేడీ అకౌంట్ లో వచ్చేసరికి 50,000 చేంజ్ ఉందన్నమాట. సో సేమ్ మళ్ళీ బ్లింకిట్ యాప్ లో మళ్ళీ ఆర్డర్ చేశారు 50,000 చేంజ్. ఈ సెకండ్ లేడీ యొక్క యూపీఐ ఐడి అనేది బ్లింకిట్ యాప్ లో ఇచ్చి మళ్ళీ పేమెంట్ అయితే చేశారు అనమాట. చేసిన తర్వాత సేమ్ ఎంతే కట్ అయిపోయింది. తర్వాత ఆ నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బట్ వాట్సాప్ లో అయితే ఆన్లైన్ లో ఉన్నట్టు వస్తుంది. వీళ్ళు మెసేజ్ చేస్తున్నారు, మెసేజ్ చేసినా వాళ్ళు ఫ్లడ్ చేస్తున్నారు అనమాట. అవునా నిజమా ఎట్లా జరిగింది అన్నట్టు వాళ్ళ వర్షంలో వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళు నమ్మడానికి వీళ్ళని అడిగాను అనమాట, ఈ 2 ladies ని అడిగాను, మీరు ఎట్లా నమ్మించారండి, ఎవరు ఇస్తున్నారంటే లేదండి గవర్నమెంట్ అని చెప్పారు, మా డీటెయిల్స్ అన్ని ఆధార్ కార్డ్ నెంబర్ తో సహా చెప్పారు, వాళ్ళకి ఎట్లా తెలుసు మా ఆధార్ కార్డు, నేను అందుకనే నమ్మానని చెప్పారు. మరి ఇంకా మళ్ళీ వాట్సాప్ లో ప్రొఫైల్ ఫోటో వచ్చేసరికి చంద్రబాబు అని ఉంది, అక్కడ నేమ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అని ఉంది. సో నిజంగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్లా ఇస్తుందేమో అనుకోని మేమైతే మనీ ఎట్లా అయితే ఇచ్చామని అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళు. సో గవర్నమెంట్ అనేది ఏమన్నా స్కీమ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ మన ఆధార్ కార్డ్ కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందో వితౌట్ యువర్ కన్సెంట్ అయితే వేస్తుంది అనమాట గవర్నమెంట్. సో మధ్యలో ఎవరు ఉండరు అనమాట, ఇట్లా అప్రూవ్ చేస్తాము మీకు ఇప్పుడు మేము మనీ సెండ్ చేస్తున్నాము మీ సబ్సిడీ అమౌంట్ స్కీమ్ అమౌంట్ అని చెప్పి ఎట్లా ఏం ఉండదు అనమాట. సో డీబీటీ అనే ఒక ఫంక్షన్ అయితే ఉందన్నమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది ఈ ఆప్షన్ అనేది. సో మీకు స్కీమ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఏమన్నా ఉంటే డీబీటీ ఆప్షన్ ద్వారా మీ అకౌంట్ కి అయితే డైరెక్ట్ గా అయితే పడతాయి. సో ఇట్లా ఎవరు ఫోన్ చేసి మీకు స్కీమ్స్ మేము అప్రూవ్ చేస్తున్నాము, మీ సబ్సిడీ పెండింగ్ లో ఉంది, మీ సబ్సిడీ అమౌంట్ పడాలంటే లింక్ క్లిక్ చేయండి, ఇట్లా యూపీఐ ఐడి ఎంటర్ చేయండి, ఎవరు అడగరు అనమాట. సో ఈ వీడియోని తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇట్లా ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు వీళ్ళు కూడా అలర్ట్ అవుతారు అనమాట, ఓకే ఇది స్కామ్ కాల్ అని చెప్పి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ స్కామర్ బ్లింకిట్ ఎందుకు యూజ్ చేసుకున్నాడో కూడా చెప్తున్నానండి. సో బ్లింకిట్ అనేది ఒక 10 minutes డెలివరీ యాప్ అనమాట. ఏదైనా మీరు ఆర్డర్ చేయొచ్చు, 10 minutes లో డెలివరీ అయితే అవుతుంది అనమాట. దీనిలో గ్రోసరీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలాంటి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో బ్లింకిట్ లాగిన్ అవడానికి జస్ట్ ఫోన్ నెంబర్ ఉంటే చాలా అనమాట. ఫోన్ నెంబర్, డెలివరీ అడ్రస్ ఇస్తే చాలా అనమాట. సో బ్లింకిట్ వాళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ వచ్చిందా రాలేదనే చూసుకుంటారు అండ్ డెలివరీ చేస్తారు అమౌంట్ వస్తే.
సో వాళ్ళకి కూడా సంబంధం ఉండదన్నమాట. సో స్కామ్ జరిగిన తర్వాత మేము ఈ 2 లేడీస్ ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇప్పించాము. అండ్ అదే విధంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో కూడా కంప్లైంట్ అయితే ఇచ్చాము. ఇచ్చిన తర్వాత 2 hours లోనే అమౌంట్ అనేది ఫ్రీజ్ చేశారు. అండ్ వీళ్ళ ఈ 2 లేడీస్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయితే అయినాయి అనమాట, మరిన్ని స్కామ్లు జరగకుండా. సో అమౌంట్ అయితే బ్లింకిట్ కూడా ఫ్రీజ్ అయిపోయి ఉండిద్ది అమౌంట్ అనేది. సో అమౌంట్ వస్తాయా రావు అనేది అయితే చాలా అయితే టైం పడుతుంది. వీళ్ళు ఈ 2 లేడీస్ ఇన్నోసెంట్ అయితే కనుక మనీ అయితే ఇస్తారు. అంటే ఇన్నోసెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మాకు తెలియకుండానే జరిగిందని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. సో ఇలాంటి స్కామ్స్ అయితే మార్కెట్ లో చాలా అయితే వస్తున్నాయండి. ఇలాంటి స్కామ్స్ కి ఎప్పుడు మీరు ఫాలో అవ్వద్దు. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అయితే అవుతుంది, వాళ్ళకి కూడా అవేర్నెస్ అయితే అనేది అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.